ఈరోజు టేస్టీగా ఈజీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పులను దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 1/2 కేజీ నూక వేసుకొని దాని మీద 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జాయిగా దోరగా వేయించుకోవాలండి. ఇదే కీ పాయింట్ అండి. చాలా నెమ్మదిగా ఒక 20 నిమిషాల పాటు అయినా టైం పడుతుంది. మరీ మార్చేయకూడదు, దోరగా వేయించుకోవాలి. దాని నుంచి సువాసన బయటకు రావాలి. ఆ తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత నూకకు పావువంతు కొబ్బరి తీసుకొని అదే ప్యాన్లో మంచిగా కొంచెంగా 5 నిమిషాల పాటు వేయించుకొని తర్వాత మనం వేపిన నూక వేసేసి ఆ రెండింటిని కలిపి వేయించాలి. మనం 1/2 కేజీ నూక తీసుకున్నాం కదండి, దానికన్నా కొంచెం తక్కువ పంచదార తీసుకుని ఈ కొబ్బరి నూక వేగిన మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూను యాలకుల పొడి, 1 కప్పు పాలు వేసుకుని ఈ రెండు మొత్తం నూక పంచదార అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. తర్వాత లాస్ట్లో జీడిపప్పు వేసి మంచిగా కలిపిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్లో మిశ్రమం అంతా తీసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోవడమే. చూసారా మా టేస్ట్ సెన్సేషన్కి ఎవరు వచ్చారు? మా లక్కీకి చాలా బాగా నచ్చినాయండి. మీ పిల్లలకు కూడా ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.